హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ జీసీపీ డేటా ఇంజనీర్ ట్రైనింగ్. అండ్ నేను మీ రామారావు గంగవరపు. ఈరోజు ఈ సెషన్లో నేను కొన్ని బీక్యూ కమాండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈచ్ కమాండ్ వాటి వలన ఉన్న ఉపయోగం ఏంటి, ఏ సిచ్యువేషన్లో మనం యూజ్ చేయాలి ఆ బీక్యూ కమాండ్స్ గురించి ఇప్పుడు ఈ సెషన్లో నేను మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ని వాచ్ చేస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని వాచ్ చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్లౌడ్ ఎస్డికే షెల్ మనం ఆల్రెడీ ఓపెన్ చేసాం. సో ఇక్కడ వచ్చేసరికి మనం కమాండ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనం హెల్ప్ కమాండ్ వలన ఉన్న ఉపయోగం ఏంటి దాని గురించి చూద్దాం. ఓకే, సో బీక్యూ హెల్ప్. సో జనరల్గా ఈ హెల్ప్ కమాండ్ అనేది ఏం చేసిద్దంటే ఆల్రెడీ ఏవేవి కమాండ్స్ అయితే మనకి బీక్యూలో ఉన్నాయో, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ బిగ్క్వెరీలో ఉన్నాయో వాటి యొక్క పర్పస్ అని తెలియజేస్తూ మనకి పర్పస్ చెప్పిద్ది, ఈచ్ కమాండ్ యొక్క పర్పస్, అలానే సింటాక్స్ కూడా మనకి చూపించిద్ది అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ అప్డేటు, డిలీటు, ట్రంక్యాటు ఇలా డిఫరెంట్ కమాండ్స్ మనకు చూపిస్తుంది. ఆ కమాండ్స్ యొక్క పర్పస్ కూడా మనకి రైట్ సైడ్న చూపిస్తుంది అనమాట. సో బీక్యూ హెల్ప్ అనేది ఎప్పుడైనా మనం ఒక కమాండ్ లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం చూడాలి దాని యొక్క పర్పస్ అనుకుంటే మనం అప్పుడు బీక్యూ స్పేస్ హెల్ప్ అని చెప్పేసి మనం ఇవ్వచ్చు అనమాట. అలానే ఒక జాబ్ని మనం క్యాన్సిల్ చేయాలంటే ఎలా? ఓకే, సో అప్పుడు మనం ఇక్కడ బీక్యూ క్యాన్సిల్ జాబ్ ఐడి అని చెప్పి ఇవ్వాలన్నమాట. ఆ పర్టికులర్ జాబ్కి యునిక్ జాబ్ ఐడి అనేది ఉంటుంది. ఆ జాబ్ ఐడిని మనం ఇక్కడ స్పెసిఫై చేస్తే అది ఆ జాబ్ని క్యాన్సిల్ చేసిద్ది. అంటే డైలీ ఒక జాబ్ రన్ అవుతుంది, లేదా అవర్లీ బేసిస్, డైలీ బేసిస్ లేదా వీక్లీ బేసిస్ ఒక జాబ్ రన్ అవుతుంది. ఆ జాబ్ను మనం క్యాన్సిల్ చేయాలి రన్ అవ్వకుండా. అలాంటి సిచ్యువేషన్లో ఈ కమాండ్ మనం యూజ్ చేస్తాం అనమాట. బీక్యూ స్పేస్ క్యాన్సిల్ స్పేస్ జాబ్ ఐడి. ఓకే, సో ప్రజెంట్ అయితే ఏ జాబ్ నేను షెడ్యూల్ చేయలేదు, అందుకే మీకు ఇక్కడ నేను జాబ్ ఐడి ఎగ్జాక్ట్గా ఇవ్వలేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిసారి బీక్యూ అని చెప్పి ఇస్తున్నాం. అలా ప్రతిసారి బీక్యూ ఇవ్వకుండా, ఒక కమాండ్ ముందు బీక్యూ ఇవ్వకుండా డైరెక్ట్గా కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎలా అన్నమాట. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్లో జనరల్గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ మీరు బీక్యూ స్పేస్ షెల్ అని చెప్పి ఇవ్వాలన్నమాట మనం. ఓకే, సో ఇప్పుడు మనకి ఇంకా బీక్యూ అని ఇవ్వాల్సిన పని లేదు, డైరెక్ట్గా మనం కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మీ కమాండ్కి ముందు మనం బీక్యూ అని ఇవ్వాల్సిన పని లేదు. సో ప్రీవియస్గా మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని బీక్యూ అని ఇచ్చాం, బీక్యూ షో అని, బీక్యూ హెల్ప్ అని అలా స్పెసిఫై చేసాం. ఇప్పుడు వచ్చేసి మనకి అవేమీ అవసరం లేదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం బీక్యూ షెల్ నుంచి బయటికి రావాలి. సో బీక్యూ షెల్ నుంచి మనం బయటికి రావాలంటే ఏం చెయ్యాలి? ఓకే, సో ఎగ్జిట్ అనే కమాండ్ ఎంటర్ చేయాలన్నమాట మనం. ఓకే, సో ఎగ్జిట్ కమాండ్ ఎంటర్ చేస్తే బీక్యూ నుంచి బయటికి వచ్చేసిద్ది. సో ఫర్దర్గా ఎగ్జిక్యూట్ చేసే కొర్రీస్కి మనం బీక్యూ అని చెప్పి స్పెసిఫై చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక డేటా సెట్ని ఎలా క్రియేట్ చేయాలి? కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ యూస్ చేసి ఇక్కడ డేటా సెట్ని మనం ఎలా క్రియేట్ చేయాలి? ఓకే, సో బీక్యూ ఎంకే అంటే క్రియేట్ చేయమని, మేక్ అని. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఐఫన్ డిఫాల్ట్ అండర్స్కోర్ టేబుల్ అండర్స్కోర్ expiration 4000 milliseconds, and then ఐఫన్ default underscore partition underscore expiration. ఓకే, సో 5000 ఇది మిల్లీ సెకండ్స్, మీరు ఏది కాదంటే అది ఇచ్చుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఐఫన్ డిస్క్రిప్షన్, సో న్యూ డేటా సెట్ క్రియేట్ చేస్తున్నాం అని చెప్తున్నాం, న్యూ డేటా సెట్ అని చెప్పి. తర్వాత వచ్చేసి మనకి ప్రాజెక్ట్ నేమ్ అనమాట. మన ప్రాజెక్ట్ నేమ్ బిగ్ ఐఫన్ కొర్రీ ఐఫన్ 38
0506 కోలన్ న్యూ డేటా సెట్ నేమ్ టెస్ట్3 అని చెప్పి స్పెసిఫై చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఐఫన్ డిస్క్రిప్షన్లో మనకి స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. డిస్క్రిప్షన్. ఓకే, సో సక్సెస్ఫుల్గా డేటా సెట్ అనేది క్రియేట్ అయింది. మీరు డేటా సెట్ క్రియేట్ అయింది లేనిది ఇక్కడ యూఐలో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మీరు టెస్ట్1 టెస్ట్2 ఉంది, రీఫ్రెష్ చేస్తే మనకు టెస్ట్3 కూడా చూపించాలన్నమాట. ఓకే, సో టెస్ట్3. సో సక్సెస్ఫుల్గా బీక్యూ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ యూజ్ చేసి మనం డేటా సెట్ని క్రియేట్ చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.